సమ్మర్ లో హీట్ నుంచి రిలీఫ్ త్వరలోనే వెదర్ కూల్ గా మారబోతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఏపీని ముందుగానే పలకరించబోతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ తీరానికి 5 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దక్షిణ మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇక ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఇప్పటికే తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి.